ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రొయ్యూరు గ్రామంలో స్వల్పంగా భూమి కంపించింది. అందుకు సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఓ ఇంటి గోడ కూలిపోయింది. దీంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈరోజు ఉదయం 7:28 ఒక్కసారిగా భూమి ఒక 5 సెకండ్ల పాటు భూమి అట్లా కదలటం జరిగింది. ప్రశాంతంగా కూర్చున్న చోట కొద్దిగా సౌండ్తో పాటు వచ్చింది ఆ కదలింపులు కూడా. ఇది మేము ఇరుగు పొరుగు వారందరం కూడా భయపడి ఇళ్లలో నుంచి బయటికి రావటం జరిగింది. రాష్ట్రంలో భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. ఉదయం 7:27 ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయంతో బయటకు పరుగులు తీశారు. ములుగులో అత్యధికంగా రిక్టార్ స్కేల్పై 5.3 తీవ్రత రికార్డైంది. భూకంప కేంద్రం భూమిలో 40 కిలోమీటర్ల లోతులో గుర్తించారు అధికారులు. ములుగులో మేడారం కేంద్రంగా 200 కిలోమీటర్ల పరిధిలో ఈ భూ ప్రకంపనలు సంభవించినట్టు తెలిపారు. సెప్టెంబర్ 4న ఎక్కడైతే 50,000 చెట్లు పడిపోయాయో అదే కేంద్రంగా భూకంపం మొదలైందంటున్నారు అధికారులు. హైదరాబాద్, వరంగల్ జిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిద్దిపేట, గోదావరిఖని, భూపాలపల్లి, కొత్తగూడెం, మనుగురు, చెర్ల, చింతకాని, భద్రాచలంలో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది. హైదరాబాద్లోని హిమాయత్ నగర్, సరూర్ నగర్, సూరారం, యూసఫ్గూడ, అబ్దుల్లాపూర్ మెట్, ఇబ్రహీంపట్నం, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది. అయితే 20 ఏళ్లలో తెలంగాణలో ఇంత తీవ్రతతో ప్రకంపనలు రావడం ఇదే తొలిసారి. గోదావరి రివర్ బెల్ట్లోనే భూ ప్రకంపనలు వచ్చాయి. సింగరేణి మైన్స్ ఉన్న ప్రాంతంలోనే భూ ప్రకంపనలు రావడంతోనే ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గోదావరి బెల్ట్లో రిక్టార్ స్కేలుపై 3 నుంచి 4 తీవ్రత నమోదవడం సాధారణమంటున్నారు ఆఫీసర్లు. కానీ ఈసారి 5.3 తీవ్రతతో నమోదవడం నార్మల్ విషయం కాదంటున్నారు.